మనిషి ఆకాశాన్ని తాకిన క్షణం, ప్రగతి మేలిమలుపు తిరిగిన తరుణం, రెక్కలు కట్టుకుని రివ్వున గువ్వల అంతరిక్షంలోకి ఎగిరిన మానవ మేధస్సు దేశ సర్వతోముఖాభివృద్ధికి బాటలు పరుస్తోంది. ఈ డిజిటల్ యుగంలో కమ్యూనికేషన్ సాగరంలో మన జీవన ప్రయాణాలన్నీ సాగుతోంది. మనకు తెల్లారుతోంది, పొద్దు పొడుస్తోంది ఆ శాటిలైట్లతోనే. అవును, ఆకాశంలో మన కంటికి కనిపించకుండా వేలాది శాటిలైట్లు మౌనంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. 0 + 1 + 2 + 3 + 4 + 5. మానవ మేధస్సు సాధించిన అతిపెద్ద విజయాలలో శాటిలైట్ టెక్నాలజీ ఒకటి. ఇప్పుడు ప్రపంచమంతా ఓ కుగ్రామంలా మారిపోయేంత కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కారణం శాటిలైట్లే. తాజాగా ఇస్రో ప్రయోగించిన PSLV-C-26 విజయవంతంగా లక్ష్యం చేరింది. IRNSL-1C ఉపగ్రహాన్ని దిగ్విజయంగా తన కక్షలో ప్రవేశపెట్టింది. భారత్ తనకంటూ స్వయంగా GPS వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యంతో ఈ శాటిలైట్లను ప్రయోగిస్తోంది. GPS నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలంటే అందుకు భూమి చుట్టూ 8 శాటిలైట్లను వివిధ కక్షల్లో స్థిరంగా ఏర్పాటు చేయాలి. అప్పుడే అవి ఒకదానితో ఒకటి అనుసంధానమై భూమండలంపై మనం ఎక్కడున్నాం, ఎటు వెళ్లాలి అనే సమాచారాన్ని అందిస్తాయి. అప్పటికే నాసా తన సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఇస్రో కూడా ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఇస్రో 2 శాటిలైట్లను విజయవంతంగా ప్రవేశపెట్టగా ఇది 3వ శాటిలైట్. ఇక మిగిలిన శాటిలైట్లను కూడా ప్రవేశపెట్టగలిగితే సొంత నావిగేషన్ సిస్టమ్ అత్యంత చవకగా భారతీయులకు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఈ GPS పరిజ్ఞానం వాడుకుంటున్నారు. ప్రస్తుతం మనం వాడే ప్రతి స్మార్ట్ ఫోన్లోనూ GPS వ్యవస్థ ఉంది. మనం ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని దారి చూపే వ్యవస్థ ప్రతి ఫోన్లోనూ ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇక ఆర్మీ, నేవీ, నౌకాయానానికి GPS ప్రాణంలా మారిపోయింది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పటి వరకు వేలాది శాటిలైట్లను ప్రయోగించాయి. అవన్నీ కామ్గా అంతరిక్షంలో తిరుగుతూ తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. వీటిల్లో ఒక్కో శాటిలైట్ ఒక్కో దేశం కోసం, ఒక్కో ప్రత్యేకమైన అవసరం కోసం పనిచేస్తున్నాయి. కమ్యూనికేషన్, టెలికాం సేవలు, మొబైల్ సేవలు, ఇంటర్నెట్, రక్షణ, వాతావరణ అధ్యయనం, సహజ వనరుల అన్వేషణ, బ్యాంకింగ్ సేవలు, విద్య, వైద్య పరిశోధనలు, విశ్వ రహస్యాల అన్వేషణ, విపత్తుల అంచనా, తుపాను హెచ్చరికలు, వైమానిక సేవలు, జలవనరుల వినియోగం, గ్లోబల్ వార్మింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే శాటిలైట్లు చేసే పనులకు అంతే ఉండదు. అంతరిక్ష రహస్యాలను ఛేదించడం దగ్గర నుంచి భూగర్భంలో ఉన్న నిధులను వెలికి తీయడం వరకు శాటిలైట్లదే కీలక పాత్ర. ఈ శాటిలైట్స్ కి రియల్ టైం డేటా వస్తూ ఉంటుంది. ఇది ఎలా కదులుతున్నది, ఏ డిరెక్షన్లో, ఈ వార్టెక్స్ అంటే సైక్లోన్, ఇది ఇంకా స్ట్రాంగ్ అవుతున్నదా లేకపోతే వీక్ అవుతున్నదా, అవి కూడా సాధారణంగా ఏమిటంటే ఎక్కువ టైం ఈ సైక్లోన్స్ ఏమో సముద్రంలో ఉంటే అలా స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. దే బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. కనుక అదంతా కూడా శాటిలైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం వాడే ఇంటర్నెట్, సెల్ ఫోన్లు, ఫేస్బుక్లు, వీడియో కాలింగ్లు, ఇంట్లో కూర్చుని చూసే లైవ్ క్రికెట్ మ్యాచ్లు, ఎక్కడో టూర్ వెళ్లి అక్కడ ATM నుంచి మన అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకునే డబ్బులు, ఇవన్నీ శాటిలైట్ల వల్లే సాధ్యమవుతున్నాయి. విపత్తు ముందే చెప్పడంలో శాటిలైట్లదే కీలక పాత్ర. తాజా హుదూద్ ఒక్కటే కాదు, గతంలో అమెరికాను కబళించిన కత్రినా గురించి చెప్పింది. జపాన్లో సునామీ రాబోతోంది అని హెచ్చరించి తీర ప్రాంత ప్రజల్ని రక్షించడమే కాకుండా ఆ ఉత్పాతాన్ని లైవ్ లో ప్రపంచానికి చూపింది శాటిలైట్లే. ఆకాశంలో మేఘాల్ని పరిశీలించడమే కాదు, భూమి మీద దూసుకొచ్చే ఆస్ట్రాయిడ్ల మీద ఓ కన్నేసి ఉంచేది శాటిలైట్లే. నింగిలోని నెలరాజును జలరాజు అని కనిపెట్టింది శాటిలైట్లే. మార్స్ గుట్టుమట్లను పరిశీలించి అది మానవ నివాస యోగ్యమా కాదా అని తేల్చబోయేది కూడా శాటిలైట్లే. అంతరిక్షాన్నే కాదు, భూమి మీద అంగుళం కూడా నిఘా పెడుతోంది ఈ శాటిలైట్లే. ఇప్పటికిప్పుడు ఫలానా రోడ్డు మీద వెళుతున్న కారు నంబర్ ప్లేటు ఫోటో తీసేంత శక్తి సామర్థ్యాలు మన శాటిలైట్లకున్నాయి. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు, సెర్చ్ అండ్ రెస్క్యూ శాటిలైట్లు భూమిని, ఆ లోపలి పొరల్ని అనుక్షణం శోధిస్తూ భూగర్భంలో ఉన్న ఖనిజాల వివరాలు వెల్లడిస్తాయి. సముద్రంలో చేపలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో గుర్తించి సమాచారం అందిస్తాయి.
ఆఖరికి ఇస్రో పంపిన టబ్సాట్ అనే శాటిలైట్ అయితే అంతరిక్షంలో నుంచే సముద్రంలో అలల ఎత్తును ఎప్పటికప్పుడు పరిశీలించి ఆ డేటాను జాలర్లకు పంపుతుంది. స్కానింగ్ ద్వారా మబ్బుల యొక్క ఉన్న ప్రదేశాన్ని, వాటి యొక్క కదలికలని, వాటి యొక్క తీవ్రత ఇన్ఫర్మేషన్ని మనకు అందిస్తూ ఉంటాయి. అయితే ఈ సునామీల గురించి ఉపగ్రహాలు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కువ ఇవ్వలేవు. కొన్ని ఉపగ్రహాలలో సీ వేవ్స్ మోషన్ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దానివల్ల కొన్ని అలల యొక్క కొంత వివరాలని మనం తెలుసుకోగలుగుతాం. ఇక వైద్య రంగంలో వచ్చిన సైబర్ రోబోటిక్ సర్జరీలు కూడా శాటిలైట్ల పుణ్యానే జరుగుతున్నాయి. ఇక పిల్లల ఆన్లైన్ చదువులు, మనం వాడే ఇంటర్నెట్ సేవలు, ఫేస్బుక్, ఇలా ఇందు గలదందు లేదన్నట్లు ఎందెందు వెతికి చూసినా శాటిలైట్ టెక్నాలజీ మీదే ఆధారపడ్డాం. ఇలా కంటికి కనిపించకపోయినా మానవాడికి అనుక్షణం ఉపయోగపడుతున్నాయి శాటిలైట్లు.